హాయ్ హలో రాజకీయాల నుంచి ఆలయాలకు స్వేచ్ఛ ఇవ్వాలా? తిరుపతి లడ్డు వ్యవహారంపై టీడీపీ వైసీపీ రాజకీయ విమర్శలతో ఆలయాలకు స్వేచ్ఛ అవసరమే అని అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతుంది. రాజకీయ పార్టీలు ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని భక్తులు నెటిజన్లు కోరుతున్నారు. కోట్ల మంది మనోభావాలు, నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిన ఆలయాలకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెన్షన్లపై శుభవార్త చెప్పిన సీఎం. అక్టోబర్ 2 నుంచి కొత్త వారికి పెన్షన్లను అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మధ్యరాల పాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో చాలా మంది అనర్హులు పెన్షన్లు తీసుకున్నారు. అక్టోబర్ నుంచి గ్రామ సభలు పెట్టి అర్హులకే పెన్షన్లు అందిస్తాం. వచ్చే నెల మొత్తం ఇదే కార్యక్రమం నిర్వహిస్తాం. లబ్ధిదారులు ఆర్థిక పరిస్థితి, దివ్యాంగుల పరిస్థితిని చూసి పెన్షన్ ఇస్తాం అని చంద్రబాబు చెప్పారు. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై సచివాలయంలో అధికారులు సీఎం సమీక్షించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర్లను సీఎం ఆదేశించారు. సీఎం గారు, మీ వ్యాఖ్యలు చాలా ప్రభావవంతం. మహీంద్ర యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విషయంలో సీఎం రేవంత్ ను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ ఆ సదస్సుకు హాజరు కావడం సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్ తన ఆలోచనని ఆచరణలోకి పెట్టాడని చూసి ఎంజాయ్ చేశాను. రేవంత్, మీరు తక్కువే మాట్లాడినా అవి చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఎలా పనిచేయాలన్న దానికి బలమైన ఉదాహరణ ఇచ్చారు మీరు అని ఆనంద్ మహీంద్ర చెప్పారు. పోతే ఏమవుతుంది వైఎస్ జగన్. ఇటీవల పలువురు నేతలు వైసీపీని వీడడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఎవరు పోతున్నారు? ఏ సీనియర్ లీడర్ పోతున్నారు? పోయే వాళ్ళు పోతే ఏమవుతుంది? ఇంకొకరు వస్తారు. నాయకుడు ప్రజల నుంచి పుడతాడు. సూపర్ 6 అంటూ వీళ్ళు చెప్పిన అబద్ధాలకు ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. ఆ మోసాలు కోపాలుగా మారి కోపంతో వేసే ఓటు ఎవరైనా కాల్చేస్తుంది. అధికార పార్టీలోకి ఎవరైనా వెళ్తే అది వాళ్ళ గ్రహపాటే అని జగన్ వ్యాఖ్యానించారు. పక్కనోడి పనిలో చేయి పెట్టి ఇబ్బంది పెట్టొద్దు. కొరటాల శివ. దేవర ప్రమోషన్ లో భాగంగా సిద్ధు విశ్వక్సేన్లు చేసిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ఇచ్చిన జాబ్ కి జవాబుదారీ నేనే. ఆ భయం ఉంటే చాలు. నీకు ఇచ్చిన పని నువ్వు చేసేయాలి. ఎవడి పని వాడు చేస్తే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. నిజమే. మనది మనం చేయకుండా ఇతరుల పనిలో చేయి దూర్చితే వారిని ఇబ్బంది పెట్టడమే అవుతుంది అని కొరటాల శివ అన్నారు. మంచి జరిగిందంతా మా హయాంలోనే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో కూల్చిన ఆలయాలన్నింటినీ తాము పునర్నిర్మించామని మాజీ సీఎం జగన్ అన్నారు. తిరుమలలో నవనీత సీత ప్రారంభించింది మా హయాంలోనే. పలు రాష్ట్రాల్లో టీడీపీ తరపున ఆలయాలు నిర్మించింది మా ప్రభుత్వమే. టీడీపీ ఉద్యోగులకు స్థలాలిచ్చింది మా ప్రభుత్వమే. ఏదైనా మంచి జరిగిందంటే అది వైసీపీ హయాంలోనే. తిరుమలకు ఎంతో విశిష్టత ఉంది. దుర్బుద్ధితోనే చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని జగన్ ఫైర్ అయ్యారు. గ్రీస్ లో ఇష్టం వచ్చినట్లు ఇల్లు కొంటున్న ఇండియన్స్. జూలై, ఆగస్టులో గ్రీస్ లో భారతీయ ఇన్వెస్టర్ల ఇళ్ల కొనుగోలు 37% పెరిగాయి. ఆ దేశ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్ మారడమే దీనికి కారణం. అక్కడ ఇల్లు కొంటే శాశ్వత నివాసం పొందొచ్చు. 2013లో మొదలైన ఈ ప్రోగ్రామ్ లో మొదట 2.2 కోట్లు పెట్టుబడి పెడితే చాలు. తక్కువ డబ్బే కాబట్టి ఎథెన్స్ వంటి నగరాల్లో భూముల రేట్లు కొండెక్కాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సెప్టెంబర్ 1 నుంచి పెట్టుబడిని 7 కోట్లకు పెంచారు. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ కి సంప్రదించినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ. జై హింద్.